హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ లాట్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మూన్ బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. దీన్ని చందమామ బిస్కెట్స్ అంటారు, అలాగే చాంద్ బిస్కెట్ కూడా అంటారు. ప్రిపరేషన్ చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి నేను ఒక 6 టీ స్పూన్స్ దాకా షుగర్ తీసేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే మీరు ఇంకొంచెం యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం షుగర్ని పౌడర్గా చేసేసుకుందామండి. మిక్సీ జార్లో వేసేస్తున్నాను. మీరు చూడొచ్చు, ఇట్లా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. షుగర్ అనేది ఇట్లుంటుందండి. ఇప్పుడు మనం దీంట్లో నెయ్యి యాడ్ చేసేసుకుందామండి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు, అలాగే ఆయిల్ కూడా యాడ్ చేయొద్దండి. అస్సలు నెయ్యే యాడ్ చేయాలి. బిస్కెట్స్ అనేవి చాలా స్మూత్గా మంచిగా వస్తాయండి. నెయ్యి వచ్చేసి నేను 6 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసేసుకున్నానండి. సేమ్ షుగర్ ఎంతనో నెయ్యి కూడా అంతే తీసుకోవాలండి. ఒకసారి మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి. మీరు చూడొచ్చు, కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఇట్లా కలుపుతూ ఉండాలండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇప్పుడు దీంట్లో నేను 1 కప్ వరకు మైదా తీసేసుకున్నానండి. ఈ చాంద్ బిస్కెట్స్కి మైదానే యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ మైదాని దీంట్లో యాడ్ చేసేసుకుందామండి. మా ఛానల్ చూస్తున్నారా అండి? మా ఛానల్లో ఎవరైనా కొత్తగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా చేతితో మంచిగా కలిపేసుకోవాలండి. నెయ్యి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటూ పిండిని కలిపేసుకుంటూ ఉందామండి. ఈ బిస్కెట్స్ అనేవి గోధుమ పిండితో కూడా చేస్తారండి, మీ ఇష్టం. మైదాతో అయినా చేయొచ్చు, గోధుమ పిండితో అయినా చేయొచ్చు, కానీ మైదాతో చాలా బాగుంటాయండి. మీరు చూడొచ్చు, పిండి అనేది ఇట్లా ఉండాలండి. మనం 2 ముక్కలుగా చేస్తే ఇట్లా రావాలండి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇట్లా కలుపుకోవాలండి. దీన్ని ఇప్పుడు ఒక 5 మినిట్స్ దాకా పక్కన పెట్టేసుకుందామండి. 5 మినిట్స్ తర్వాత మన పిండిని తీసేసుకొని ఒక స్క్వేర్ షేప్ లాగా చేసేసుకుందామండి. మీరు చూడొచ్చు, పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలానే చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలపండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఈ బిస్కెట్ చాలా సింపుల్ అండి, ఈజీగా ఉంటాయి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్సే. ఇట్లా స్క్వేర్ షేప్ వచ్చాక మనం ఇప్పుడు బిస్కెట్స్ని కట్ చేసేసుకుందామండి. మీరు చూడొచ్చు, వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, సేమ్ అలానే చేయండి. చాలా ఈజీ. చూడండి ఎంత మంచిగా కట్ చేశానో. షేప్ కూడా చాలా మంచిగా వస్తుందండి. ఇప్పుడు అన్ని బిస్కెట్స్ని అలానే కట్ చేసేసుకుందామండి. మీరు చూడొచ్చు ఎంత మంచిగా కట్ చేసేసానో. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుందామండి. దాంట్లో ఈ స్టాండ్ని ఫిక్స్ చేసి ప్రీహీట్ ప్యాన్ చేసేద్దాం. ఒక 10 మినిట్స్ వరకు ఇట్లా చేయాలండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని దీంట్లో పెట్టేసుకుందామండి. ఇలా పెట్టేయాలండి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 20 మినిట్స్ దాకా అట్లనే ఉంచాలండి. మధ్యలో ఒకసారి తీసి చూడాలండి. బిస్కెట్స్ కలర్ అనేది కొంచెం చేంజ్ అయిద్దండి, కొంచెం లైట్ బ్రౌన్ వచ్చింది. మనం ఒకసారి చూసుకోవాలి. మీరు చూడొచ్చు, కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిందండి. అలాగే మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టేసి బయటికి తీసేసుకుందామండి. అంతే అండి, మన బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ అయిపోయినాయి. మీరు చూడొచ్చు,
లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా అండి. నేను ఇక్కడ చూపిస్తాను ఒకసారి, మీరు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో, క్రంచీగా కూడా చాలా బాగుంటాయండి ఈ బిస్కెట్స్. పిల్లలకి స్నాక్స్గా సాయంత్రం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. తక్కువ టైంలోనే మంచిగా టేస్టీగా మనకి ఇంట్లోనే ప్రిపేర్ అవుతాయండి ఇవి. తప్పకుండా ట్రై చేయండి. మా బిస్కెట్స్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.